अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। मनमु प्रारंभिक रचनानुवाद कौमुदिलो 26 అభ్యాసాల వరకు చూశాము। ఈ రోజు మనము 27వ అభ్యాసం చెప్పుకోవాలి। సో నిన్న చెప్పిన అభ్యాసంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన అభ్యాసాల్లో ఓకే అండి। అయితే అభ్యాసం 27 పెట్టుకోండి, రాసుకోండి। అభ్యాసం 27 నీట్గా రాసుకోండి। అభ్యాసం 27 హెడ్డింగ్ పెట్టుకొని శబ్దకోశం ఇప్పటి వరకు 520 శబ్దాలు చెప్పుకున్నాము। ఈ అభ్యాసం 20 కలుపుకుంటే మొత్తం 540 శబ్దాలు మనము ధాతువులు, అవయపదాలు, క్రియాపదాలు, విశేషణ శబ్దాలు అలాగా భిన్న భిన్నంగా కొత్త కొత్త శబ్దాలు చెప్పుకుంటూ వస్తున్నాము। ఫస్ట్ శబ్దాహ హెడ్డింగ్ ఏంటి? ముందు శబ్దాలు చెప్పుకున్నాం। అందులో శబ్దాహ శబ్దాహ అందులో శబ్దాహ హెడ్డింగ్ శబ్దాలు తెలుగులో రాసుకోండి। ఇప్పుడు ఏం శబ్దాలు? నామన్ శబ్దం, నకారాంత శబ్దాలు। నామన్ శబ్దం రాసుకోండి। నామన్ 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 అంటే పేరు। నామన్ అంటే ఏమిటి? పేరు। నామన్ అంటే పేరు। నెక్స్ట్ వచ్చేసి ప్రేమన్ ఏ శబ్దం అండి? ప్రేమన్ శబ్దం అండి। ప్రేమన్ శబ్దము ప్రేమన్। ప్రేమన్ అంటే ప్రేమ, ప్రేమన్ అంటే ప్రేమ। నెక్స్ట్ వ్యోమన్ శబ్దం అండి। వ్యోమన్ వ్యోమన్ అంటే ఆకాశం। వ్యోమన్ అంటే ఆకాశం। ఇక తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే దీంట్లో ఉన్నట్టు రాసుకోవద్దండి, మీరు కరెక్ట్ రాసుకుని తెలుగు అంతా వచ్చిన వాళ్ళే కదా, కాబట్టి తెలుగు ఎక్కడైనా బై మిస్టేక్ ఉన్నా మీరు అలాగే రాసుకోకూడదు। ఆకాశం। నెక్స్ట్ స్వర్ణ। ఈ 3 శబ్దాలు నామన్, ప్రేమన్, వ్యోమన్ ఇవి నకారాంత శబ్దానికి సమానంగా నడుస్తాయండి। ఆ నకారాంత శబ్దం నపుంసకలింగంలో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం శబ్దకోశం అయిపోయిన తర్వాత। కాబట్టి నామన్, ప్రేమన్, వ్యోమన్ ఇలాగ 3 శబ్దాలు సమానంగా నామన్ శబ్దం నేర్చుకుంటే ప్రేమన్, వ్యోమన్ చెప్పుకోవచ్చు। ఇలాగే 100 శబ్దాలు ఇదే విధంగా రూపాలు వస్తాయన్నమాట। అందుకే ఒకటి మూల శబ్దం ఏదైతే నేర్చుకుంటామో దానికి సంబంధించి అనేక ధాతువులు, అనేక శబ్దాలు ఉంటాయి, అవన్నీ కూడా దీనికి సమానం నడుస్తూ ఉంటాయి। కాబట్టి ఏ అభ్యాసంలో మనకి ఏవైతే శబ్ద రూపాలు ముఖ్యంగా చెప్పుకుంటున్నామో వాటిని మనకు ఖచ్చితంగా కంఠస్థం చేసుకోవాలి, ధాతులైన శబ్దాలైనా కూడా। అస్తు ఇప్పుడు మామూలుగా పుల్లింగ శబ్దాలు చెప్పుకుంటున్నాము। స్వర్ణకారః స్వర్ణకారః అంటే స్వర్ణకారుడు। స్వర్ణకారః అంటే స్వర్ణకారుడు అంటే స్వర్ణ అంటే బంగారు పనిచేసేవాడు। స్వర్ణకారుడు ఎవరు? బంగారు పనిచేసేవాడు అనమాట।
నెక్స్ట్ లౌహకార. లౌహకార. లౌహకార అంటే ఎవరు? ఇనుము పని చేసేవాడు. ఇనుము పని చేసేవాడు. లౌహకార అంటే ఎవరు? ఇనుము పని చేసేవారు చేసేవాడు. నెక్స్ట్ చర్మకార. చర్మకారుడు చెప్పులు కుట్టేవాడు. చర్మకార చెప్పులు కుట్టేవాడు. చర్మకార చెప్పులు కుట్టేవాడు. నెక్స్ట్ కుంభకార. కుంభకార అంటే కుమ్మరివాడు, అంటే కుండలు తయారు చేసేవాడు. కుంభకారుడు అంటాం. కుంభకార అంటే కుంభకారుడు అంటే కుండలు చేసేవాడు, అంటే కుమ్మరివాడు. సో మన లోకంలో లౌకికంగా ఏ శబ్దాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటా ఆ పేర్లను తెలుసుకుంటాను. ముందు పక్షుల పేర్లు చెప్పుకున్నాం, అంతకన్నా శరీరం యొక్క అవయవాల పేర్లు తెలుసుకున్నాం. అట్లా క్రమంగా మనకు సంస్కృతం అర్థం చేసుకోవడం, రాయడం, మాట్లాడడం వరకు ఎంతైతే మనకు ప్రసిద్ధమైన శబ్దాలు అవసరమో అవి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ రజకహ. ఇక్కడ వీళ్ళతో ఇప్పుడు మనకి ఏవే శబ్దాలు చెప్పిన తరచుగా ఈ శబ్దాలను ఉపయోగిస్తుంటాం. దినంలో ఎప్పుడో ఏదో ఒక రకంగా ఉపయోగిస్తుంటాం అంట. కానీ దైనందిన జీవన వ్యవహారంలో, లౌకిక వ్యవహారంలో ఏ శబ్దాలు తరచుగా వాడుతూ ఉంటామో అటువంటి ముఖ్యమైన శబ్దాలను కూడా ఈ శబ్దకోశమే చెప్పబడుతున్నాయన్నమాట. అస్తు. రజకహ చాకలివాడు. రజకహ అంటే చాకలివాడు. నెక్స్ట్ నాపితః. నాపితః మంగలివాడు. నాపితః అంటే మంగలివాడు. నాపితః మంగలివాడు. నాపితః అంటే ఏమిటి? మంగలివాడు. నెక్స్ట్ వ్యాధః. వ్యాధః. వ్యాధః అంటే వేటగాడు. వ్యాధః అంటే వేటగాడు. వ్యాధః వేటగాడు. క్షురః. క్షురః అంటే కత్తి. క్షురః అంటే కత్తి. క్షురః అంటే కత్తి. నెక్స్ట్ ఋతుః. ఋతుః అంటే ఋతువు. ఋతుః అంటే ఏమిటి? ఋతువు. ఋతుః అంటే ఋతువు. ఋతువు అంటే ఋతువు. ఋతువు అంటే ఋతువు. నెక్స్ట్ ఇవి మనకు శబ్దాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ధాతవ హైడింగ్ పెట్టుకోండి. ధాతవ ఇది ఒత్తు ఖా కింద వస్తుంది. ఒత్తు ఖా పెట్టుకోండి. పైనది కా, ఇది ఒత్తు ఖా. ధాతవ. ధాతవ శబ్దాలు కాలు వస్తాయి, ఇవి ఒత్తు ఖాలు వస్తాయి. ధాతవ ధాతువులు. ఏ ధాతు మొట్టమొదటి? ప్రా ప్లస్ క్షల్ ధాతు. ప్రా ధాతు. ప్రా ప్లస్ క్షల్ ధాతు. ప్రా ఉపసర్గం ముందుంటే క్షల ధాతు అంటే కడగటం. కడగటే వస్త్రాలను కడగటం, పాత్రలను కడగటము, ఏదైనా శుద్ధి చేయడం అంట. అహం వస్త్ర ప్రక్షాళనం కరోమి, అహం పాత్ర ప్రక్షాళనం కరోమి, అహం గృహ ప్రక్షాళనం కరోమి, ఇంటి శుద్ధి చేస్తున్నా. అలాగా ప్రక్షాళన అంటే కడగటం. ప్రాప్యక్షల ధాతుకు అంటే అర్థం కడగటం లేదా ప్రక్షాళనం చేయటం, ఏదైనా ఒకటే. కడగటం లేదా ప్రక్షాళనము చేయటము. ప్రక్షాళనము చేయటం అన్న కడగటం అన్న ఒకటే. నెక్స్ట్ ప్రేరి ధాతు అంటే ప్రేర నుంచి ప్రేరి వచ్చింది నిజంతంలో, అది అందుకే ముందు చూపించారు. ప్రేర ధాతు నుంచే ప్రేరి అయిపోయింది. ప్రేరి అంటే ప్రేరేపించడం. ప్రేరి అంటే ప్రేరేపించడం. ప్రేరికి ఏమొస్తుంది? ప్రేరేపించడం. ప్రేరి అంటే ప్రేరేపించడం. నెక్స్ట్ తడ్ ధాతుకి తాడి వస్తుంది ఇక్కడ నిచంతంలో. కొట్టడం. కొట్టడం. తాడి అంటే కొట్టడం.
మహోదయ అది ప్రేరణ ప్లస్ ప్రేరియన్ ఉంది మహోదయ. అదే ప్రేర ధాతుకే నిత్యపత్యం ఈ తీసుకొచ్చిన ప్రేరి అయిపోతుందండి. ఇక తడి ధాతుకు నిత్యపత్యం తీసుకొచ్చినప్పుడు విద్య తాడి అయిపోతున్నాడు. మూలదా తాడు ఈ నిత్యంతంలో కలిపిన తాడిగా మారిపోతుంది. అందుకే అది కూడా చూపించాం అంతే పక్కన. తడి నుంచి తాడి వచ్చింది, ప్రేర నుంచి ప్రేరి వచ్చింది అన్నమాట. ఓకే, కింద రూపాలు రాయిస్తాను మీకు, అప్పుడు స్పష్టం అవుతుంది. అంటే ప్రేర అయితే వస్తుంది, తాడైతే వస్తుంది, కింద రూపాలు ఉన్నాయి. నెక్స్ట్ ధారి ధాతు. ధారి అంటే ఉంచడం. ఇక్కడ ధారేటు భవాన్ అత్రేవ ధార అంటే ఇక్కడే ఉంచుకో, ఉంచడం లేదా ధారణ చేయడం. ఉంచడం లేదా ధారణ చేయడం. ఉంచడం లేదా ధారణ చేయడం. గురుగారు ఇక్కడ ధారణ చేయడం అంటే ధరించడం అండి, లేకపోతే పద్యాలు ధారణ చేస్తారు అటువంటి దాన్ని? ధారణ చేయడం, ధరించడం కాదు, ధారణ చేయడమే తీసుకోవాలి. నేను పద్యాల ధారణ అట్లా ఏంటండి అప్పుడు దాకి ఒత్తు రావాలి కదా మహోదయ, మళ్ళీ చెప్పడం అంతేనా అండి? ఒత్తు రావాలండి, ధారణ చేయడం. ధా వస్తుంది, రావాలి, వస్తుందండి. అదేనండి, అంటే అర్థము ఏదైనా చదివి దాన్ని జ్ఞాపకం ఉంచుకుని మళ్ళీ తిరిగి చెప్పడం అంతేనా? అది ధారణ చేయడం అంటే పూర్తిగా ఆత్మావలోకం చేసుకోవడం, బాగా దాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, ధారణ చేసుకోవడం. దాన్ని ధరించడం కాదండి. ధరించే సామాన్య ఇప్పుడు వస్త్రాలు ధరిస్తున్నాడు అట్లా, అది కాకుండా ఇది ధారణ పూర్తిగా దాన్ని ఆస్వాదించడం. పూర్తిగా ధన్యవాదాలు. పూర్తిగా అర్థం చేసుకోవడం. నెక్స్ట్ అండి ఉంచడమే ధారణ చేయడము. స్థాపిధాతు. స్థాపయతు భవన్ అత్ర స్థాపయతు, అత్రేవ స్థాపయతు, ఇక్కడే పెట్టు, ఇక్కడే ఉంచు అంట కదా. స్థాపిన ఉంచడం, 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 ఉంచడం రెండు ఒకటే. ఉంచడం, ఉంచడం. ఓకే, నెక్స్ట్ కృతు ధాతు. కృతు ధాతుకి కొయ్యటము, కోస్తాం కదా, కొయ్యటము లేదా కోయడము, ఎలాగ రాసుకోండి. కొయ్యటం అని రాసాము, కోయడం అని రాసుకోండి. లేదా కత్తిరించడం, కత్తిరించడం, కోయడం లేదా కత్తిరించడం. ఓకే, ఇవి ధాతువులు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ గాలో అవ్యయ పదాన్ని ఐడి పెట్టుకొని, గాలో కాలో శబ్దాలు చెప్పుకున్నాము, పొత్తు కాలో ధాతువులు చెప్పుకున్నాము. గాలో అవ్యయ పదాలు మనకి 20 శబ్దాలు చెప్పుకోవాలి. అట్లా కొన్ని అవసరాన్ని బట్టి శబ్దాలు, ధాతులు, అలాగే ఇక్కడ అవ్యయ పదాలు చెప్పుకుంటాం. అవ్యయ పదాన్ని, అవ్యయ పదాన్ని అంటే అవ్యయ పదాలు రాసుకోండి. హియహ, హియహ అంటే నిన్న. హియహ అంటే ఏమిటి? నిన్న అంటే జరిగిపోయిన రోజు. హియహ అంటే నిన్న, జరిగిపోయిన రోజు. నెక్స్ట్ పరహ్యహ. పరహ్యహ అంటే మొన్న. పరహ్య అంటే నిన్నటి కన్నా మొన్న అన్నమాట. పరహ్యహ మొన్న. ప్రపరహ్యహ ఆ మొన్న అంటే 2 రోజుల క్రితం, జరిగిపోయిన రోజు అండి. ఈ జరిగిపోయిన దినాలు చూసుకోవాలి. ఆ మొన్న అంటే 2 రోజుల ముందు. దాన్ని ప్రపరహ్యహ అంటాం. ప్రపరహ్యహ. నెక్స్ట్ వచ్చి స్వహ. ఇవి నిన్న, మొన్న, ఆ మొన్న. ఓకేనా, జరిగిపోయిన దినాన్ని చెప్పుకుంటప్పుడు ఇవి ఉపయోగిస్తాము. ఎక్కువ తరచుగా ఇవి వాడుతూ ఉంటాం, నిన్న, మొన్న, ఆ మొన్న అని చెప్పి. నెక్స్ట్ రాబోయే రోజు గురించి ఎలా చెప్తాం? శ్వహ అంటే రేపు. శ్వహ, శ్వహ అంటే రేపు. శ్వహ రేపు. శ్వహ అంటే రేపు. స్వహ అంటే రేపు. పైన చెప్పిన పరస్వహ, అక్కడ హ్యహ అని చెప్పాం, పరహ్యహ అని చెప్పాము అంటే నిన్న. ఇక్కడ పరస్వహ, అక్కడ పరహ్యహ, ఇక్కడ పరస్వహ. ఒక స్వాకి ముందు పర పెడితే ఎల్లుండి. స్వహ అంటే రేపు, పరస్వ అంటే ఎల్లుండి.
ఎల్లుండి. అదే ప్రా పెట్టుకుంటే పరస్వహ అంటే 2 రోజుల తర్వాత. ఆవులు ఎల్లుండి అంటాం కదా, ఆవులు ఎల్లుండి అంటే 2 రోజుల తర్వాత రోజు ఏదైతే ఉందో 3వ రోజు. ప్రపరస్వహ ఓకేనా, అంటే 2 రోజుల తర్వాత దాన్ని ఆవులు ఎల్లుండి అంటాం, లేదంటే ఏదని చెప్పుకోవచ్చు. ఇవి మనకు శబ్దకోశం అండి. ఓకేనా, ఇప్పుడు జరిగిపోయిన దినం గురించి, జరగబోయే దినం గురించి మనం 3 రకాలుగా ఏం చెప్పుకుంటాం అది చెప్పుకున్నాం. రేపు, ఎల్లుండి, ఆవులు ఎల్లుండి, నిన్న, మొన్న, ఆ మొన్న, అట్లా 3 రోజుల వరకు గతంలో, 3 రోజుల తర్వాత భవిష్యత్ కాలం నుంచి మనం చెప్పుకున్నాం. ఇవి శబ్దకోశం అని చెప్పుకున్నాము. ఇప్పుడు సూచన రాసుకోండి. సూచన మొట్టమొదటి కాలు ఉన్నాయి. నామన్ నుండి వ్యోమన్ వరకు. నామన్ నుండి వ్యోమన్ శబ్దం, డాష్ అంటే అది వరకు అని అర్థం. అంటే నామన్ శబ్దం నుంచి పైన చెప్పుకునే శబ్దకోశంలో నామన్ శబ్దం నుంచి మొదలుకొని వ్యోమన్ శబ్దం వరకు అని అర్థం. నామన్ శబ్దం నుంచి మొదలుకొని వ్యోమన్ శబ్దం వరకు నామన్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. నామన్ నుండి వ్యోమన్ శబ్దం వరకు నామన్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. నామన్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. నామన్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. నెక్స్ట్ వర్తుకాలు ప్రక్షాళి. సారీ, ముందు ఖాదాతు. శబ్దాల తర్వాత ఏం చెప్పుకున్నాం? ధాతులు చెప్పుకున్నాం కదా మనం. శబ్దాల తర్వాత ఏం చెప్పుకున్నాం? ధాతువులు. ఏం చెప్పుకున్నాం? ప్రాప్యక్షల్ ధాతు, ప్రక్షాళన చేయని చెప్పాం కదా, కడగటం. ప్రక్షల్, ప్రాప్యక్షల్ కలిపి చెప్పేసాను, ఇక్కడ కలిపి రాశాను. ప్రక్షల్ నుండి స్థాపి ధాతు వరకు. ప్రక్షల్ నుండి చూడు, శబ్దకోశంలో ఏ ధాతు ఎలా నడుస్తాయో చెప్పుకుంటున్నాం మనం. ప్రక్షల్ నుండి స్థాపి ధాతు వరకు. ప్రక్షల్ నుండి స్థాపి ధాతు వరకు. ప్రక్షల్ నుండి స్థాపి ధాతు వరకు. ప్రక్షల్ నుండి స్థాపి ధాతువు వరకు. ప్రక్షల్ నుండి స్థాపి ధాతువు వరకు. సురు ధాతువునకు సమానంగా రూపాలు నడుస్తాయి. అది కూడా చెప్తాను, మనం ప్రాక్టీస్ చేద్దాము. సురు ధాతువునకు సమానంగా రూపాలు నడుస్తాయి. సురు ధాతువునకు సమానంగా రూపాలు నడుస్తాయి. సురు ధాతువునకు సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకే ఓకే, ఇవి మనకు కొంచెం పైన ఉండే శబ్దాలు ఏ విధంగా నడుస్తాయో కొంచెం మనం కింద స్పష్టంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకొని ఇప్పుడు వ్యాకరణం మీటింగ్ పెట్టుకోండి. వ్యాకరణం తప్పు లేకుండా నీట్గా రాసుకోండి. మహోదయ, చెప్పుకోబోయే అంశాలు ఏంటి? జీ లక్ష్మి గారు చెప్పండి. ఇక్కడ ఈ ధాతువులన్నీ కూడా భవతికే తుల్య రూపు చలావో అని పుస్తకంలో రాశారండి. ప్రక్షాళి ధాతుక ప్రక్షాళ आदि के ये रूप बनाकर भवती के तुल्य रूप चलावो. ప్రక్షాళయతి అది కూడా భౌతిక సమానంగా ఉంటుంది. చోరయతి ఇక్కడ ఎందుకంటే ఈ ధాతులకు యా వస్తుంది మధ్యలో, అందుకే చురుధాతు దానికి బాగా సటీక్ అంటే దానికి పూర్తిగా కూర్చుంటుంది అన్నమాట. ఆ ధాతు సరిపోతుంది చెప్పి అది చెప్తాను. ఓకేనా? అలాగే భౌతిక సమానం ఉంటుంది విషయం, కాబట్టి మధ్య ఒక యకారం వస్తుంది, దీంట్లో యా ఉంది, సరిపోతుందని చెప్పి చెప్పామట. ఇప్పుడు ప్రక్షాళయతి చోరయతిలో యా ఉంది, ప్రక్షాళయతిలో యా ఉంది, అందుకోసం నేను చెప్పాను. అస్తు మహోదయ. నెక్స్ట్ వ్యాకరణం. వ్యాకరణంలో చెప్పుకోబోయే అంశాలు ఏంటివి? నామన్ శబ్దం. నామన్ అంటే నామన్ శబ్దం గురించి వాక్యాలు ఉంటాయి, మనకు శబ్ద రూపం నేర్చుకోవాలి. తర్వాత షానత్ ప్రత్యయం. మనం ముందు ఏం చెప్పుకున్నాము? షట్టు ప్రత్యయం చెప్పుకున్నాం వర్తమాన కాలం చెప్పడం కోసము. ఇప్పుడు అదే వర్తమాన కాలం చెప్పడం కోసం ఇంకొక ప్రత్యయం వస్తుంది, షానత్ ప్రత్యయం. షానత్ ప్రత్యయ. ఇంకోటి శ్రుధాతు. ఇక్కడ ఏం నేర్చుకుంటాము? ఒకటి శ్రుధాతు నేర్చుకుంటాం 5 రకాలలో. శ్రుధాతు ఇంకా
చరత్వ సంధి. ఏ సంధి? చరత్వ సంధి. చరత్వం అంటే చర్ చేస్తాం. చర్ అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు చేస్తాం. చర్యలు వ్యవస్థ చర్ ప్రత్యాహారంలో అష్టాధ్యాయ మహేశ్వర సూత్రాల్లో చర్ అనగానే వర్గాల యొక్క ప్రథమాక్షరాన్ని వస్తాయండి. వర్గాల యొక్క కాచాట తప వీటిని చరులు అంటాం. ఏమంటాము? గజడ దబ వచ్చే జస్లు అంటాం అంట. ఓకే, అలాగా చరులు అంటే కాచాట తాప అంటే ప్రతి వర్గం నుంచి మొదటి అక్షరం. దాన్ని చరత్వ సంధి అంటాం. ఎందుకంటే అవి చేస్తాం. కకారం కానీ చకారం కానీ టకారం కానీ తకారం కానీ పకారం కానీ చేస్తాం ఈ సంధిలో. అందుకే దీన్ని చరత్వ సంధి అంటాం. ఏ సంధి? చరత్వ సంధి. చరత్వ సంధి. न शृणोति महोदय। మహోదయ, ఈ వ్యాకరణంలో నామన్ సానచ్ అని చెప్పారు కదా, అదేంటి మహోదయ? మరోసారి చెప్పండి మహోదయ. సార్ మహోదయ మ్యూట్ లో ఉన్నారు. హలో, షానచ్ అండి. షానక్ అన్నారు. షానచ్ ప్రత్యయం. వ్యాకరణం నామన్ షానచ్ ప్రత్యయము శృ ధాతు ఇంకా చరత్వ సంధి. ఏ సంధి? చరత్వ సంధి. ఓకేనా? ఇవి మనం చెప్పుకోబోయే అంశాలు. అస్తు మహోదయ, అస్తు మహోదయ. చరధాతులు ఏమొస్తాయి మనకు? వర్గాలకు ప్రథమాక్షరాలు వస్తాయని చెప్పుకున్నాను. అస్తు. అందులో మొదటి పాయింట్ రాసుకోండి. మొదటి పాయింట్, నామన్ శబ్దం యొక్క రూపాలను పూర్తిగా రాయండి. ఈ నామ శబ్ద రూపాలు మీరు బాగా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం కోసం రాయండి. రాస్తే మనకు అర్థమవుతుంది. చదివితే కూడా అంత మనకు తెలియదు ఎక్కడ హ్రస్వం పెట్టాలి, ఎక్కడ దీర్ఘం పెట్టాలి, ఎక్కడ మకారం పెట్టాలి అనేది. కాబట్టి రాసినప్పుడు మనకు పూర్తిగా ఆత్మావలోకనం అవుతుంది. అందుకే రాయండి. నామన్ శబ్దం యొక్క రూపాన్ని పూర్తిగా రాయండి. శబ్ద సంఖ్య 31. శబ్ద సంఖ్య 31. శబ్ద సంఖ్య 31. నెక్స్ట్, ప్రేమన్ మరియు వ్యోమన్ శబ్దాల యొక్క రూపాలు కూడా నామన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఇంకా 2 శబ్దాలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రేమన్ మరియు వ్యోమన్ శబ్దాల యొక్క రూపాలు కూడా ప్రేమన్ మరియు వ్యోమన్ శబ్దాల యొక్క రూపాలు కూడా ఎలా నడుస్తాయి? నామన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. నామన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఓకే, ఇది 1వ పాయింట్. నెక్స్ట్ 2వ పాయింట్ కింద రాసుకోండి. 2వ పాయింట్, ప్రక్షల్. ప్రాప్యక్షల్ ధాతు. ప్రాప్యక్షల్ అంటే ప్రక్షల్ ధాతు. ప్రక్షల్ మొదలగు ధాతులు
ప్రక్షల్ మొదలగు ధాతువుల యొక్క రూపాలు కూడా ప్రక్షల్ మొదలగు ధాతువుల యొక్క రూపాలు భవతికి సమానంగా నడుస్తాయి. ఇక్కడ రాశాను భవతి అని చెప్పి, మళ్ళీ భవతికి సమానంగా రూపాలు నడుస్తాయి లేదా చోరయతికి సమానంగా అని రాయండి. రెండు ఒకటి. ఇక్కడ భవతి బ్రాకెట్ చోరయతి, ఎందుకు భవతి మనకు తెలుసు కాబట్టి భవతి అని చెప్పామన్నమాట. భవతికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకే, ప్రక్షల్ మొదలగు ధాతువుల యొక్క రూపాలు భవతికి సమానంగా నడుస్తాయి. భవతికి సమానంగా రూపాలు నడుస్తాయి. అవేంటి? ఒక్కొక్క దానికి మన పైన చెప్తున్నా వాటి యొక్క రూపాలు కింద చూడండి. ప్రక్షల్ ధాతుకు ఎలా వస్తుంది రూపము? ప్రక్షాళయతి. ఎలా వస్తుంది? ప్రక్షాళయతి, కడుగుతున్నాడు. వస్త్రం ప్రక్షాళయతి, వస్త్రాన్ని ఉతుకుతున్నాడు, కడుగుతున్నాడు ఏదని చెప్పుకోవచ్చు. మనం పాత్రం ప్రక్షాళితే బాగుంటుంది. వస్త్రం ప్రక్షాళయతికిలో ఉతుకుతున్నాడు అంటే ఉతుకుతున్నాడు, కడుగుతున్నాడు, ఇవన్నీ దీనికి అర్థాలండి. ఇవన్నీ వీటి ద్వారా వస్తాయన్నమాట, వేరే అర్థం అనుకోవద్దు. నెక్స్ట్ ప్రేరయతి. ప్రేరే ధాతుకి ఏమొస్తుంది? ప్రేరేతి, ప్రేరేపిస్తున్నాడు, ప్రేరేతి. తర్వాత మూడు ధాతు ఏంటి? మూడు ధాతు వచ్చేసి తడి ధాతుకి తడి ధాతు చెప్పు. తాడయతి, 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 తాడయతి. ధారి ధాతుకి ధారయతి. తాడయతి అంటే కొడుతున్నాడు. రూపం వల్ల భవతికి భవతి భవత భవంతి, అలాగా తాడయతి, తాడయత, తాడయంతి, ప్రేరయతి, ప్రేరయత, ప్రేరయంతి, అవి చెప్పుకుందాం మనం. ధ్రువ ధాతుకి ధారి ధాతుకి ధారయతి, ధారణ చేస్తున్నాడు. ధారి ధాతుకి ధారణ చేస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ మన వాళ్ళకు ఒక సందేహం వచ్చినట్టుంది. ఏంటి మహోదయ, అదంతా పైన చెప్పుకున్నాం కదా, ఇదంతా వ్యాకరణంలో నామని శబ్దం యొక్క రూపాలు రాయండి, శ్రేమన్ మరియు యోమని శబ్దాల యొక్క రూపాలు రాయండి, అవి పైన చెప్పుకున్నాం, మళ్ళీ రాయించేది అంతా వేస్ట్ అని చెప్పి మన వాళ్ళు ఎవరో గీతలు కొట్టి పడేశారు. పశ్చాత్తాపడుతుంది, ఇబ్బంది లేదు. అస్తు. నెక్స్ట్ ప్రక్షాళయతి, ప్రేరయతి, తాడయతి, ధారయతి, స్థాపయతి, స్థాపితానికి స్థాపయతి. నెక్స్ట్ వచ్చేసి స్థాపయతి తర్వాత స్థాపిస్తున్నాడు, ఉంచుతున్నాడు, కత్తిరిస్తున్నాడు, కోస్తున్నాడు లేదా కత్తిరిస్తున్నాడు. కృతు ధాతుకి కృంతతి వస్తుంది. పైన ధాతులు చెప్పాం కదా, వాటికి ప్రథమ పురుషం ఏ కోసం ఒకటి చెప్పాం, దాన్ని బట్టి మిగతావన్నీ రాయొచ్చు. ప్రథమ పురుషం ఒకటి చెప్పినాం, దాన్ని బట్టి మిగతావన్నీ రాసేయచ్చు. అస్తు. ఈ కృంతతి కృంతతి అండి, కృంతతి. గురువు గారండి, ధారణ అనే శబ్దానికి ధారణ ధ్యానముచ్చి ఉచ్యతే అని చెప్పి ఒక అర్థం మాట అంటారు కదండి. అంటే ఉచ్యతే అంటారు. అంటే గురువు దేని గురించి ధ్యానం చేయమని చెప్పాడో దాని గురించి శిష్యుడు దాన్ని అదే తదేకంగా చేయడాన్ని ధారణ అని అంటారని అనుకుంటున్నాను. బ్రహ్మ విద్య ఆ ఇదిలో వెళ్ళినప్పుడు ఈ మాటను ఉపయోగిస్తారనుకుంటాను. ధారణ అనేది యమ నియమాల్లో కూడా వస్తుంది. అదే కదండి, ఆచరించు అక్కడ ధారణ. అదే 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 ధ్యానంగా ధారణ చేయడం వల్ల. అంటే గురువు శిష్యుడికి ధ్యానంగా ఏదైనా సాధనలో ఒకటి చెప్పి ఈ రకంగా నువ్వు చెయ్యి, ఆచరించు అన్నదానికి శిష్యుడు అదే దానిపైనే ఏకాగ్రతగా ఆచరించడాన్ని ధారణ అని అంటాడు అనుకుంటాను. ఆత్మ విద్య కావచ్చు, బ్రహ్మ విద్యని కావచ్చు, ఏదైనా సరే దాని గురించి అని అనిపిస్తుంది.
అవునండి, మనం ఒక అర్థానికి ఒక శబ్దానికి ఎన్నో అర్థాలు మనం తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ సందర్భంలో ఇది మన దాని ఆ రకంగా తీసుకోవచ్చు. ఇక్కడ మనం సామాన్యంగా దారి చేయడం తీసుకున్నాము. విద్య గురువు దగ్గర శిష్యుడు. అవునండి, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పబడినాయండి. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. ఉదాహరణ రాసుకున్నాం కదా, ఇది హియహ మరియు స్వహ ఇది నుండి మధ్య తేడా తెలుసుకోవడం కోసం ఈ వాక్యాన్ని స్మరించమని ఒక సంస్కృత శ్లోకం. సంస్కృత దానికి హియహ మరియు స్వహ ఈ నుండి మధ్య తేడా ఏంటి? తేడా కోసం ఈ వాక్యాన్ని స్మరించండి. ఏ వాక్యం? హ్యో గతే, హ్యో అంటే గతం జరిగిపోయింది. అనాగతే అహ్ని అంటే రోజు, రాబోయే రోజు దినం చెప్పడం కోసం స్వహ. హ్యః గతే స్వహ ఆగతే. ఇది ఒక శ్లోకం కింద, ఒక కారిక కింద ఎక్కడ చెప్పబడిందండి. అది ఎక్కడిది అని చెప్పి మనం చెప్పడం కష్టం, నేను కూడా తెలియదు నాకు కూడా. హ్యో గతే అనాగతే అహ్ని స్వహ అంటే హ్యః జరిగిపోయిన దినాన్ని, అనాగతే రాబోయే దినం దాన్ని అహ్ని అంటే రోజు, అక్కడ స్వహను ఉపయోగిస్తాము. ఓకేనా? సో అది మీకు పైన స్పష్టంగా వచ్చింది, మళ్ళీ విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఒకటి వాక్య రూపం అనాగతే అనంతరం పదం కిం మహోదయ? అనాగత అంటే ఇంకా రాలేదు ఆ రోజు. ఆగతం నా అనాగతం అనంతర పదం అహ్ని. అహ్ని యశాకరం అవుతుంది, అది అకారం అండి. అహ్ని, అహ్ని అంటే రోజు. పూర్వరూప సంధి వచ్చింది అక్కడ. పూర్వరూప సంధి, అవగ్రహం. ఏంగా పదాంతర పూర్వరూప సంధి చేశాము. అది హ్యో గతే అనాగతే హ్యహ్ని. అనాగతే అహ్ని, యహ్ని కదా, అహ్ని స్వహ. అహ్ని స్వహ. ఒక్కసారి స్క్రీన్ చూపించండి. అస్తు మహోదయ. కనిపిస్తుందండి? అహ్నిలో అనా రాయాలి కదా మహోదయ. హాకు అనావతి కదా మహోదయ. ఆ కింద అనావతి అండి. అనావత్తు అనా. ఓకే మహోదయ. జీ జీ. లేదా హకార హలంత పెట్టి నీళ్ళ ఈ వచ్చు, అట్లే రాసుకోవచ్చు. హలంత పెట్టి పక్కన దాని పక్కన అనా రాసి దానికి ఇస్తే అయిపోతుంది. అహ్ని. మహోదయ. హ్యో గతే జరిగిపోయి, గతం అంటే గతం అయిపోయింది. అనాగతే ఇంకా గతం కాలేదు, రాబోతుంది, దాన్ని అహ్ని. అటువంటి దాన్ని స్వహ అంటాం. అస్తు. అగ్నిలో నావా మహోదయ కింద? అనా అండి, అనాకారం. ఓకే, రాసుకోండి. కింద 4వ పాయింట్ రాసుకోండి, మళ్ళీ పై రాసుకోండి. హియహ అంటే జరిగిపోయిన దినంలో చెప్పడం కోసం ఉపయోగిస్తాము. శ్వహ జరగబోయే దినాన్ని చెప్పడం కోసం ఉపయోగిస్తాము. ఓకేనా? అది తెలిస్తే మీకు ఇబ్బంది మర్చిపోతాము, రాసుకోండి. మాకు అర్థమైందంటే అవసరం లేదు ఆ పాయింట్. అస్తు. నెక్స్ట్ 4వ పాయింట్ రాసుకోండి. శ్రుధాతు. 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 శ్రుధాతునకు విధిలింగ్ మరియు లిట్టు లకారం యొక్క రూపాన్ని రాయండి. శ్రుధాతునకు విధిలింగ్ మరియు లిట్టు లకారం యొక్క రూపాలను రాయండి. శ్రుధాతునకు విధిలింగ్ మరియు లిట్టు లకారం యొక్క రూపాన్ని రాయండి. ఓకే అండి. ధాతు సంఖ్య ఎక్కడ ఉంది? ఇది ధాతు సంఖ్య వచ్చేసి ధాతు సంఖ్య ఎంత? ఇది 29 అండి. మీకు సరి కనిపించదు. ధాతు సంఖ్య 29 అంటే పరిశిష్టంలో మీకు ఈ పుస్తకం ఇవ్వబడ్డాయి 29వ క్రమంలో ఉంది. ధాతు సంఖ్య 29. ధాతు సంఖ్య 29. ఓకే అండి. అదే విధంగా రాసుకోండి. శ్రుధాతునకు విధిలింగ్ మరియు లిట్టు లకారము యొక్క
రూపాలను రాయండి. ధాతు సంఖ్య 29. అదేవిధంగా ఇక్కడ రాయలేదు, అదేవిధంగా మీరు రాయండి. అదేవిధంగా షక్ ధాతువు మరియు ఆప్ ధాతు యొక్క రూపాలు కూడా షక్ ధాతు మరియు ఆప్ ధాతు యొక్క రూపాలు కూడా షక్ ధాతు మరియు ఆప్ ధాతు యొక్క రూపాలు కూడా షక్క మహోదయ, షక్క షక్ ధాతు శక్నోతి, శక్నుతః, శక్నువంతి, శక్నోషి, శక్నుతః, శక్నుథ, శక్నోమి, శక్నువః, శక్నుమః అలా రూపం నడుస్తుంది. సక్ ప్లస్ ఏంటి సక్కు ఇంకోటి ఏంటి చెప్పారు మహోదయ? ఆప్ ధాతు ఆప్నోతి, ఆప్నుతః, ఆప్నువంతి అలా రూపం నడుస్తుంది. షక్ ధాతు మరియు ఆప్ ధాతువు యొక్క రూపాలు కూడా ఆప్ ధాతు యొక్క రూపాలు కూడా శ్రు ధాతువునకు సమానంగా నడుస్తాయి. శ్రు ధాతు నేర్చుకుంటే ఎదుల కథలో ఆప్ ధాతు కూడా రాసేయచ్చు, షక్ ధాతు కూడా రాయొచ్చు. శ్రు ధాతువునకు సమానంగా నడుస్తాయి. శ్రు ధాతువునకు సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ వీడికి 4 పాయింట్లు రాసేసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఋతువుల పేర్లు మనం రోజు నిరంతరంగా ఉపయోగిస్తుంటాం. 6 ఋతువులు ఉన్నాయి, 12 మాసాలు ఉన్నాయి. ఓకేనా? రాసుకోండి. 5వ పాయింట్ కింద రాసుకోండి. 4వ పాయింట్ లో ధాతు సంఖ్య చెప్పరా గురువు గారు? 29 అండి, 29. ఇది మీకు పుస్తకం వచ్చేటప్పుడు మీకు ధాతు సంఖ్య అక్కడ మీకు పరిశిష్టం ఇంకోవైపు ఉంటాయండి. పుస్తకం వచ్చిన తర్వాత మీకు అందరికీ వస్తుంది. ఆ పుస్తకంలో చూసుకోవచ్చు. మనం అన్ని ఇక్కడ రాయకుండా మనకు వెనక వైపు పరిశిష్టంలో పెట్టామన్నమాట. అక్కడ చూసుకోవచ్చు మనం ఇబ్బంది లేకుండా. ఆప్ ధాతు కూడా నెక్స్ట్ డే అండి, 30 నెంబర్ నెక్స్ట్ కూడా 30 పక్కనే ఉంది. ఓకే, అస్తు రాసుకోండి. 6 ఋతువులు మరియు 12 మాసాల యొక్క పేర్లు. 6 ఋతువులు మరియు 12 మాసాల యొక్క పేర్లు. ఈరోజు పిల్లలు మర్చిపోతున్నారు, అసలు తెలియదు. ఇవి జనవరి ఫిబ్రవరి తప్పితే వీళ్ళకు మిగతా ఏం తెలియదు అనమాట. అన్ని పిల్లలకు మనం నేర్పించడం లేదు, చెప్పడం లేదు. ఫస్ట్ సో ఆ ఋతువులు ఏంటి? మొట్టమొదటి వసంత ఋతువు. వసంత ఋతువు. నెక్స్ట్ గ్రీష్మ ఋతువు. ఇప్పుడే గ్రీష్మ ఋతువు అయిపోయింది. గ్రీష్మ ఋతువు. ఋతువుకి ఇంకో కొమ్ము పెట్టాలి మహోదయ. ఏంటండి? ఋతువుకి ఇంకో కొమ్ము పెట్టాలి. అది ఋతువులాగా ఉంది. రాయండి ఇంకో కొమ్ము. ఋతువుకి అట్లా రాసుకోండి. ఋతువు పెట్టేసండి, కొమ్ము పెట్టుకోండి. గ్రీష్మ ఋతువు. వర్ష ఋతువు. వర్ష ఋతువు. అందుకే ఎక్కడ మిస్టేక్ ఉంటే మీరు రాసుకోదు, అలాగే రాసుకోండి. దీంట్లో కొన్ని తప్పులు ఉంటే అలా రాసుకోండి. నెక్స్ట్ శరద్ ఋతువు. శరద్ ఋతువు. నెక్స్ట్ హేమంత ఋతువు. శిశిర ఋతువు. శిష్యుడు. ఏ విభక్తులు ఉన్నా గమనించాలి. అక్కడ మనం విభక్తి గమనించాలి. పేరు మనకు అటువంటి తెలుసు. వసంత పుల్లింగంలో ఉంది, గ్రీష్మ పుల్లింగంలో ఉంది, వర్ష ఇది స్త్రీలింగంలో ఉంది, శరద్ దకారంతంలో ఉంది, దకారంతం. మరి హేమంత శిశిర పుల్లింగంలో ఉన్నాయి. ఏ శబ్దం ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలా రాస్తున్నాం గమనించాలి. అది రాసుకోవడం మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అస్తు ఇవి 6 ఋతువులు మనం రాసుకున్నాము. నెక్స్ట్ 12 మాసాలు రాసుకోండి. 12 మాసాలు. చైత్ర. ఇవి అసలు గుర్తుండవు, ఋతువులైనా కూడా గుర్తుంటాయేమో కానీ. చైత్ర. దీని స్థానంలో జనవరి ఫిబ్రవరి తీసేసుకున్నాను. చైత్ర మాసం. వైశాఖ. జ్యేష్ఠ మాసం. ఆషాఢ. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది.
ఆషాఢః, ఆషాఢః, ఆషాఢ మాసం ఇప్పుడు మనం ప్రస్తుతంగా వర్తమానంలో ఉంది. నెక్స్ట్ శ్రావణః, శ్రావణః, భాద్రపదః, భాద్రపదః, ఆశ్వినః, ఆశ్వినః, కార్తికః, కార్తికః, మార్గశీర్షః, మార్గశీర్షః, నెక్స్ట్ పౌషః, పౌషః, నెక్స్ట్ మాఘః, మాఘః, పైన వచ్చేసి ఫాల్గుణః. ఏంటి? ఫాల్గుణః. ఈ మనకు 12 మాసాలండి. ఓకేనా? ఫాల్గుణః, ఫాల్గుణః. ఒక నియమం ఉంది, రాసుకోండి. ఫాల్గుణః, ఈ 12 మాసాలు. అస్తు. ఇప్పుడు క్రమంలో నియమం 68 మనకు క్రమంగా వస్తున్న నియమ సంఖ్య 68. 67 నియమాలు చెప్పుకున్నాం ముందు. అంతకన్నా ముందు ఏ సంధి చెప్పుకున్నాము? జషత్వ సంధి చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ చరత్వ సంధి, చరు సంధి చెప్పుకుంటున్నాము. రాసుకోండి, రాసుకోండి. 26 అభ్యాసం జసత్వ సంధి చెప్పుకున్నాం. జలాం, జస్, జసి వర్గాలకు, వర్గాల యొక్క ఒక ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అక్షర స్థానంలో అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. కానీ పక్కన వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ పక్కన ఉంటేనే అని చెప్పుకున్నాం. ఇప్పుడు చరత్వ సంధి ఏమంటూ రాస్తుంది. సూత్రం ఏంటి? ఖరిచ, 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 ఖరిచ. రాసుకోండి. వర్గాల యొక్క, వర్గాల యొక్క, వర్గాల యొక్క, వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అక్షరాల స్థానంలో ఏంటి? వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ తృతీయాక్షరాలు కానీ లేదా చతుర్థాక్షరాలు కానీ వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అక్షరాల స్థానాలలో ఏదో దీంట్లో అన్ని రావండి, ఏదో ఒక అక్షరం ఉంటుందన్నమాట. అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ తృతీయాక్షరం ఏదో ఒకటి ఈ చతుర్థ అక్షరాల స్థానంలో, చతుర్థ అక్షరాల స్థానంలో, చతుర్థ అక్షరాల స్థానాలలో అదే వర్గం యొక్క, అదే వర్గం యొక్క అదే వర్గం యొక్క వర్గాల ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అక్షర స్థానంలో, అక్షరాల స్థానంలో అదే వర్గం యొక్క, అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుందంట. అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. అదే వర్గం యొక్క ఏ అక్షరం వస్తుంది? మొదటి అక్షరం వస్తుంది. అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. కానీ తర్వాత ఏముండాలి? కానీ రాసుకోండి. కానీ తరువాత వర్గాల యొక్క, కానీ తరువాత వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ, వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ
ద్వితీయ అక్షరాలు కానీ లేదా ష ష స ఈ 3 అక్షరాలండి. ఒకటి తాళవి షకారము, మూర్ధన్య షకారము, దంత సకారం. ఈ 3 శూన్యక సాస. చాలా మందికి దీన్ని మనం ఉచ్చరించడంలో తేడా కనిపించవు, ఒకసారి అన్ని ఒకే రకంగా ఉండేటుంటాయి. ష ష ష స ఈ 3 వర్ణాలు కూడా ఖర ప్రత్యాహారాలు వస్తాయి. సూత్రంలో ఖర్ ఇచ్చే కదా. ఖర్ అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు లేదా వర్గాల యొక్క ద్వితీయాక్షరాలు లేదా ఈ 3 అక్షరాలు, ఈ మొత్తానికి వెళ్ళి ఖర్ అంటాం. జస్ అంటే ఏ విధంగా వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు వస్తాయో, జల్లు అనగానే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ద్వితీయ తృతీయ చతుర్థాక్షరాలు ఏ విధంగా వస్తాయో, అదే ఖర్ అంటే ఏమొస్తాయి? ఖర్ అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు లేదా ష స ష ష స ఈ 3 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం అన్నమాట. అందుకే రాసుకుంది. లేదా ష ష ష స ఇందులోంచి ఏదో ఒక అక్షరం ఉంటేనే వర్గాల యొక్క ప్రథమాక్షరం ఉండాలి, లేదా ద్వితీయ అక్షరం ఉండాలి, లేదా ఇందులోంచి ష ష ష స లోంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. ఉంటే ఎక్కడ ఉండాలి? పక్కన ఉంటేనే అప్పుడేమవుతుంది? ముందున్నటువంటి జల్ వర్ణ స్థానంలో, అంటే వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ, వర్గాల యొక్క ద్వితీయాక్షరం కానీ, వర్గాల యొక్క తృతీయాక్షరం కానీ, వర్గాల యొక్క చతుర్థాక్షరం కానీ, అంటే పంచమాక్షరం వదిలేసి మొత్తం వచ్చేసాయి. అందులో ఏ అక్షరం వచ్చినా కూడా ఆ అక్షరం ఏ వర్గం యొక్క అక్షరం అయితే అదే వర్గం యొక్క 1వ అక్షరం పెట్టుకోవాలి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చిన రాసుకోండి. సత్ ప్లస్ కారహ. సత్ ఏమిటి? సత్ ఏ వర్గం యొక్క అక్షరం? సత్ తకారం ఉంది, అంటే తవర్గం యొక్క అక్షరం ఉంది. ఇది జల్లు వస్తుందట. కాబట్టి ఇక సత్తులో తవర్గం యొక్క అక్షరంగా ఉంది కాబట్టి దానికి ఆ సద్దులో ఉండే దకార స్థానంలో తవర్గం యొక్క అక్షరం కాబట్టి ఆ తవర్గంలో మొదటి అక్షరం వస్తుంది, తకారం వస్తుందన్నమాట. అంటే అదే వర్గం, ఏ వర్గం యొక్క అక్షరం ఉందో అదే వర్గం యొక్క మొదటి అక్షరం రావాలి. సద్దులో తవర్గం యొక్క అక్షరం కాబట్టి ఆ తవర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది, తా వస్తుంది. కానీ ఎప్పుడు ఆ తవర్గం యొక్క అక్షరంలో తవర్గం యొక్క మొదటి అక్షరం పెట్టాలి అంటే పక్కన దాని స్థానంలో పక్కనే ఉండాలి వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ ఉండాలి. ఇక్కడే ఉంది కారహలో ప్రథమాక్షరం ఉంది కదా, కారహ కవర్గం యొక్క మొదటి అక్షరం ఉంది కదా, కవర్గం యొక్క మొదటి అక్షరం ఉంది కాబట్టి అందుకే మనకు ముందున్నటువంటి తవర్గం యొక్క వర్ణంలో అదే వర్గం యొక్క మొదటి అక్షరం తా వస్తుంది. అందుకే సద్దు ప్లస్ కార సత్కారహ కలిపితే ఏమైపోయింది? తకారంగా మారిపోయింది, అంటే మొదటి అక్షరం వచ్చేసింది. అందుకే సత్కారహ అలా రాశాం. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఉంది పైన. తద్ ప్లస్ పరహ 2వ ఉదాహరణ. ఇది కూడా తవర్గం యొక్క అక్షరమే కాబట్టి అదే అక్షరం యొక్క మొదటి అక్షరం తా వస్తుంది. తద్ ప్లస్ పరహ తత్పరహ. తద్ ప్లస్ పరహ తత్పరహ. తద్ ప్లస్ పరహ తత్పరహ. తద్ ప్లస్ పరహ తత్పరహ. నెక్స్ట్ ఉద్దు ప్లస్ సాహ. ఉద్దు ప్లస్ సాహ. ఉద్దు ప్లస్ సాహ ఉత్సాహ. ఉద్దు ప్లస్ సాహ ఇక్కడ అన్నిట్లో ఒకే విధంగా ఉన్నాయి ఉదాహరణలు. తర్వాత మీకు వాక్య నిర్మాణం చెప్తాను కదా, అక్కడ మీకు ఇంకో కొన్ని ఎక్స్ట్రా ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు అర్థం చేసుకోవడం కోసం. ఇక్కడ చూడండి, మనకు పక్కన గమనించండి, ముందులో తవర్గ అక్షరం ఉంది, అదే వర్గ మొదటి అక్షరం రావాలంటే పక్కనే ఉండాలి. పక్కన వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ ఉండాలి. తద్ ప్లస్ పవర్గం యొక్క మొదటి అక్షరం ఉంది, మొదటి అక్షరమే ఉండాలి, 2వ అక్షరం ఉండాలి. 3వ అక్షరం కానీ 4వ అక్షరం కానీ 5వ అక్షరం పక్కన ఉందనుకోండి, ఈ సంధి పనిచేయదు, ఈ సంధి పనిచేయదు అనమాట. ఓకేనా? సో పరహలో పవర్గం యొక్క మొదటి అక్షరం ఉంది కాబట్టి అక్కడ దకారంలో తకారం తత్పరహ అయిపోయింది, తత్పరహ. నెక్స్ట్ ఉద్దు ప్లస్ సాహ. ఇక్కడ చూడండి, మనకు వర్గాల యొక్క ప్రథమాక్షరం లేదు, ఉద్దులో దకారం అయితే తవర్గం యొక్క అక్షరం ఉంది, కానీ దాని పక్కనే ఉండాలి వర్గాల యొక్క ప్రథమాక్షరం ఉండాలి, ద్వితీయాక్షరం ఉండాలి. కానీ ప్రథమాక్షరం లేదు, ద్వితీయాక్షరం లేదు. కానీ లేదా అని చెప్పి షా షా సా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చామట. ఈ మూడిట్లో ఏదైనా ఒక వర్ణం కూడా ఉండొచ్చు. ఏముంది మనకు? సా దంత సకారం ఉంది కాబట్టి
ఇక్కడ ఈ సంధి పనిచేస్తుంది. సకారం పక్కన ఉంది కాబట్టి ముందున్న తవర్గం యొక్క స్థానంలో అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. అప్పుడేమవుతుంది? ఉద్దుత్త అయిపోతే ఉత్సాహ, ఉత్సాహ. ఉద్దు ప్లస్ సాహ, ఉత్సాహ. నెక్స్ట్ సద్దు ప్లస్ పుత్ర, సద్దు ప్లస్ పుత్ర ఏమవుతుంది? ఇక్కడ పుత్రుల పవర్గం యొక్క అక్షరం మొదటి అక్షరం కాబట్టి సత్పుత్ర. సద్దులో దకారం కదా, దా తవర్గం యొక్క అక్షరం అంటే అదే వర్గం యొక్క మొదటి అక్షరమే రావాలి. ఏ వర్గం యొక్క అక్షరం ఉంటే అదే. ఇప్పుడు బకారం ఉందనుకోండి, అదే వర్గం యొక్క అక్షరం పకారం వస్తుంది. డకారం ఉందనుకోండి, అదే వర్గం యొక్క టకారం వస్తుంది అన్నమాట. గకారం ఉందనుకోండి, అదే వర్గం యొక్క మొదటి అక్షరం కకారం వస్తుంది. అలాగే ఏ వర్గం యొక్క అక్షరం ఉంటే అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది అన్నమాట. కానీ పక్కన వర్గాల యొక్క ప్రథమాక్షరం కానీ ద్వితీయాక్షరం కానీ ఉండాలి. లేదంటే ష, ష, స ఈ 3 వర్గాల నుంచి ఏదో ఒక వర్గం పక్కన ఉంటే అప్పుడు వస్తుంది అన్నమాట ఈ సంధి. ఓకే, ఈ సంధి అర్థమైందా? ఇందులో సందేహం ఉందా? ఇది చరత్వ సంధి. చర్ అంటే చరిలో వర్గాల యొక్క అన్ని ప్రథమాక్షరాలు వస్తాయన్నమాట. అందుకే ఆ ప్రథమాక్షరం వచ్చాక చర సంధి అని చెప్పాను, చరత్వ సంధి అని చెప్తున్నాం. ఈ రకంగా మనము ఈ 68వ నియమం చెప్పుకున్నాము. ఇంకా 69వ నియమం ఉంది, అది మనం రేపు చెప్పుకున్నామండి. అది షానిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి వర్తమాన కాలంలో శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి మన రూపాలు చేశాము, వాక్య నిర్మాణం చేశాము. అలాగే షానిచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఎలాగ ఉంటాయి రూపాలు అనేది మనం రేపు చూద్దామండి. వాటి యొక్క రూపం కూడా ఎలా ఉంటుంది, ఏ విధంగా నడుస్తుంది, అవి కూడా మనం రేపు చూద్దాము. ఇప్పుడు మీరు రేపు చేయాల్సిన పని ఏంటంటే వర్క్ ముఖ్యంగా మీరు రేపు ఈ నామం శబ్దం నేర్చుకోండి, రాయండి. ప్లస్ చోరయతి, చోరయత, చోరయంత రూపులు మీకు రూపులు పెడతారు, అవి నేర్చుకోండి. కొంచెం శ్రుధాతు మీకు వాక్య నిర్మాణం రేపు రాసుకోవచ్చు రేపు చెప్పినప్పుడు. కాబట్టి శ్రుధాతు, శృణోతి, శృణుత, శృణువంతి వాటి యొక్క 5 రకాలు. ఆబ్ధాతు, అలాగే ఇవి ముందు శ్రుధాతు. ఒకటి షక్ ధాతు, శక్నోతి, శక్నుత. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, చాలా ఉపయోగపడుతుంటాయి. ఎక్కువగా మనం వాడుక భాషలో వాడుతూ ఉంటామని. కాబట్టి ఈ ధాతులు ముందుగా ప్రాక్టీస్ చేయండి ఈ రోజు. కాబట్టి వర్క్ కింద నామం శబ్దం ఒకటి రాయడము, అది మీ గ్రూప్ లో పెడతారు, అది పెట్టే ఉంటుంది. లేదంటే అవి రాయండి. నామ శబ్దము ప్లస్ శ్రుధాతు, షక్ ధాతు, అవి బాగా ప్రాక్టీస్ చేసుకుని అంత ముందు కూడా ఏమైనా ధాతులు రాయకపోతున్నా అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 69వ నియమం ఆత్మీయపదాన్ని ఉపయోగించి మనం సాటర్డే లెసన్ 26 అభ్యాసము పెట్టలేదు గ్రూప్ లో. పంపిస్తారు. ఓకేనా? అది కొంచెం పెండింగ్. ఎగ్జాంపుల్ లో ఉత్ ప్లస్ సాహాలో సాని తీసుకున్నామా మనము, అక్కడ దా అక్షరంనే కన్సిడర్ చేసామా అనేది అర్థం కాదు. మీరు అన్నారు కదా షా, షా, సా, ఇందులో నుంచి ఏదో ఒక అక్షరం ఉంటే కూడా మనకి నియమం వర్తిస్తుంది అన్నారు కదా. 3వ ఎగ్జాంపుల్ ఉత్ ప్లస్ సాహాలో సా అనేది లెటర్ ని బట్టి తీసుకున్నామా, అది దా లెటర్ ని బట్టే తీసుకున్నామా అనేది అర్థం కాదు. పక్కన ముందు లెటర్ ఖచ్చితంగా ఉండాలి, అదేమో దాని పక్క తీసేది పక్కన కూడా ఉండాలి. పక్కన కండిషన్ పెట్టాం, కేవలం పూర్వంలో కండిషన్ కాదు. పూర్వంలో వర్గాల యొక్క ప్రథమాక్షరాల్లోంచి ఏదో ఒక అక్షరం కానీ, ద్వితీయ అక్షరాల్లోంచి ఏదో ఒక అక్షరం కానీ, తృతీయ అక్షరాల్లోంచి ఏదో ఒకటి కానీ, చతుర్థ అక్షరాల్లోంచి ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి. అప్పుడు అది ఏ వర్గం యొక్క అక్షరమో తెలుసుకుని అదే వర్గం యొక్క మొదటి అక్షరం చేయాలి. సో మొదటి అక్షరం చేయాలంటే పక్కన ఒక కండిషన్ పెట్టాం. పక్కన కూడా వర్గాల యొక్క ప్రథమాక్షరం ఉండాలి, లేదా ద్వితీయాక్షరం ఉండాలి. ఇవి లేకపోయా అనుకోండి, ఇవన్నీ ఉండొచ్చు. షా, షా, సా, ఈ 3 ఏదో ఒక వర్ణం ఉండాలి. ఇక్కడ మనకు వర్గాల యొక్క ప్రథమాక్షరాలు లేవు, ద్వితీయాక్షరాలు లేవు. సాహాలు సా ఉంది, మొదటి అక్షరం సా ఉంది కదా, దంతసాకారం ఉంది కదా, అందుకే కండిషన్ పనిచేసిన వాడు ఇక్కడ. అందుకే అప్పుడు ముందున్నటువంటి దకార స్థానం అదే వర్గం యొక్క మొదటి అక్షరం వచ్చింది. సాన్వితం చేసుకున్నామండి, అర్థమైందా? అందుకే లేదా ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ లేదా, అవి లేకపోతే ఇవన్నీ ఉండాలి ఏదో ఒకటి. షా, షా, సా. ఇక్కడ ఇవి సా ఉంది కాబట్టి మనం ముందున్న దానికి మొదటి అక్షరం తకారం చేసుకున్నాం. అర్థమైందండి? మరి లాస్ట్ ఎగ్జాంపుల్ లో పా ఉంది కదా గురువు గారు, సద్ ప్లస్ పుత్రలో పా ఉంది. ఏదో ఒకటి ఉండాలి మనకు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఇప్పుడు ఇది మొదటి అక్షరం ఉంది, పౌర్ణమిక మొదటి అక్షరం ఉంది కదా పా అనేది. మనకి ఏంటి కండిషన్? మొదటి అక్షరం అయినా ఉండొచ్చు, లేదంటే షా, సా, సా ఇదైనా ఉండొచ్చు. అన్ని వర్గాల్లో మొదటి అక్షరం ఉండాలి. ఉంటే ఏ వర్గం తీసుకో,
మొదటి అక్షరమే ఉండాలి ఖచ్చితంగా. లేదా అవి లేకపోయినా అనుకుంటే సా షా 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 సా ఇవన్నీ ఉండాలి. ఓకేనా? ఓకే గురుగారు. అందుకే అప్పుడు ముందున్న అక్షరానికి అదే వర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. సో ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ రేపు చూద్దామండి. ఇంకో సందేహాన్ని రేపు చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మహోదయ. నమస్తే మహోదయ.